ఇప్పుడు 2019లో జనసేన ఓడిపోయింది సార్. కరెక్ట్. ఘోరంగా ఓటింది ఇండివిజువల్గా వెళ్ళేటప్పటికి. Yeah. 2024లో 100% స్ట్రైక్ రేట్ అన్నారు. ఎలా అనిపించింది సార్ 19 తర్వాత చూసిన తర్వాత మళ్ళీ జనసేన కోలుకుంటుంది, 24లో పవన్ కళ్యాణ్ గారు సాధించగలుగుతారని అనిపించింది మీకు అందరికీ? ఇంత క్లారిటీ ఎప్పుడు ఎవరికి ఉండదు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇంత క్లారిటీ ఉండదు. అంటే మళ్ళీ పడిన తర్వాత మళ్ళీ లేవగలుగుతాము అని అనిపించింది సార్? అది ఆయన మెంటాలిటీ. ఒక విషయం నేను అబ్జర్వ్ చేశాను, ఆయన అంటే లోపల ప్రతి వ్యక్తి, ఇప్పుడు ఆగస్టులో అతను కలిశాను, ఓడిపోయిన తర్వాత ఆగస్టులో అతను నేను దగ్గర 2-3 hours ఐ స్పెండ్ టైమ్ విత్ హిమ్ ఇన్ జూబ్లీ హిల్స్ ఆఫీస్. హీ వాజ్ వెరీ అప్సెట్. ఓడిపోయినందుకు అతను చూడండి ఎంత చేసాం, మనల్ని ఓడగొట్టారనేటువంటి ఒక రిజెంట్మెంట్ అయితే కనబడింది. కానీ అసలు ఆగస్టులో అక్కడ ఆఫీస్ మెయింటైన్ చేయడానికి మీకు ఎంత గట్స్ కావాలి? ఓడిపోయారు, ఇప్పుడే ఓడిపోయారు, మొన్న ఓడిపోయారు, జూన్లో ఓడిపోయారు. ఆగస్టులో హీ స్టిల్ మీటింగ్ పీపుల్, హీ స్టిల్ డిస్కసింగ్ అబౌట్ పాలిటిక్స్. మీకు అర్థమవుతుంది కదా? అది చాలా చాలా. ఇంకోళ్ళు అయితే షాప్ క్లోజ్ చేసి ఒక సంవత్సరం వరకు కనపడరండి. స్విట్జర్లాండ్ ఎడో వెళ్ళిపోయి ఆయనకున్న సిచ్యువేషన్కి. అతను డెలికేట్ వీక్ అని అనుకుంటారు మైండ్, బట్ ప్రత్యక్షంగా చూసిన దీంట్లో ఏంటంటే ఈజ్ వెరీ స్ట్రాంగ్. అతన్ని కార్నర్ చేస్తే అతను మరింత పవర్ఫుల్ అయిపోతాడు. అది అతని కెపాసిటీ. ప్రతి లీడర్, ఇప్పుడు మీరు జగన్ గారిని తీసుకున్నా, చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నా, ప్రతి ఒక్కరి దగ్గర ఒక సొసైటీలో నేర్చుకోవడానికి బోలెడంత ఉంది. బట్ అన్ఫార్చునేట్లీ ఎవ్రీబడి ఈజ్ వెరీ బిజీ ఇన్ పికింగ్ అప్ వాట్ ఈజ్ నాట్ రైట్. ఒక మంచి లీడర్ ఎప్పుడు కూడా సార్ వాట్ ఈజ్ గుడ్ అని తీసుకొని అక్కడి నుంచి బిల్డ్ చేసి మీరు ముందుకు పోవాలి. మీకు అసలు నెగిటివ్ నాన్ సెన్స్లో మీరు యూ షుడ్ నాట్ వేస్ట్ నాట్ అ సింగిల్ మినిట్. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. గత ప్రభుత్వంతో కూడా మీరు అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో కూడా ఎంఐయు కుదుర్చుకోవడం ఏదో చేసినట్టున్నారు ఎడ్యుకేషన్ దాంట్లో. ముఖ్యమంత్రిగా అప్పుడు అంటే 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వరకు ఆయన ఐడియాలజీస్ కానీ, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కానీ ఎలా అనిపించేది సార్ మీకు? ఆయన ఒక క్వాలిటీస్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ అదే చూస్తే ఎడ్యుకేషన్ సైడ్ ఐ థింక్ అతను చేయాలనుకోవడం, స్కూల్స్ని రీమోడల్ చేయడం. స్కూల్ ఈజ్ ద మోస్ట్ ప్రెషస్ థింగ్ ఇన్ ద హోల్ సొసైటీ అండి. నేను నిన్న ఒక 4 రోజుల క్రితం రాజాం వెళ్ళడం, అక్కడ మా వాళ్ళు ఎవరో ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే అక్కడికి వెళ్ళాను. ఆ పక్కనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కనబడింది. ఐ వాజ్ సో థ్రిల్డ్ అండి, ఎందుకంటే అక్కడ నేను 6వ తరగతి చదివాను. 6వ తరగతి చదివినప్పుడు చిన్న పాక, గోనె సంచి ముక్క పట్టుకెళ్ళి కింద కూర్చునే వాళ్ళం, నాకు గుర్తుంది. ఇప్పుడు అది పెద్ద పక్కా బిల్డింగు, మంచి స్కూలు, వాతావరణం అంతా చాలా బాగుంది. స్కూల్ మిమ్మల్ని షేప్ చేస్తుంది. ఒక చిన్నపిల్లవాడి తాలూకా ఆలోచన విధానాన్ని షేప్ చేసేది ఎక్కడండి? స్కూల్లో. మంచి టీచర్స్, ఆ స్కూల్ వాతావరణం మిమ్మల్ని షేప్ చేస్తుంది. అలాంటి స్కూల్ని రీమోడల్ చేసి, అలాంటి స్కూల్లో ఏదైనా మనం కొత్త విద్యా విధానాన్నో లేకపోతే పిల్లలకి ఆ యొక్క ఏమంటారు వాటిని ఫెసిలిటీస్ని క్రియేట్ చేయడము, వాళ్ళు చదువుకోవడానికి వీలుగా ఉండేటటువంటి ఏ చిన్న కార్యక్రమం అయినా ఐ థింక్ వీ షుడ్ అప్రిషియేట్ ఇన్ దట్ పార్ట్. మిగిలిన నేను పెద్దగా నేను ఫోకస్ చేయలేదు, బట్ ఐ థింక్ హీ హాస్ పేడ్ సమ్ అటెన్షన్ టు ద ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. చంద్రబాబు నాయుడు గారిని చూసిన తర్వాత ఏమనిపించింది సార్ మీకు? ఇప్పుడు 3 decades 4 decadesలో మీరు చూసుంటారు, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి చేశారు. ఆయన ఎప్పుడైనా కలిసారా సార్ చంద్రబాబు నాయుడు గారు? కలిసి ట్విట్టర్లో సమ్ కన్వర్జేషన్, స్మాల్ కన్వర్జేషన్, బట్ వీ డోంట్ నీడ్ టు మీట్ హిమ్. యునో చాలా మంది అంటారు మహాత్మా గాంధీని మనం కలవక్కర్లేదు, బిల్ గేట్స్ని కలవక్కర్లేదు. దెర్ ఆర్ సమ్ నేమ్స్, బై నేమ్ ఇట్ సెల్ఫ్ యూ గెట్ ఇన్స్పైర్డ్ అండి. మనం వాళ్ళని కలవక్కర్లేదు, చూడక్కర్లేదు. అబ్రహం లింకన్ ఎప్పుడండి ఫౌండింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్, మనం అసలు అంటే ఫౌండింగ్ ఫాదర్స్, వన్ ఆఫ్ ది ఫౌండింగ్ ఫాదర్స్, మనం వాళ్ళని కలవాల్సిన పని లేదు. దెర్ ఆర్ నేమ్ నికోలా టెస్లా, ది సైంటిస్ట్, ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఎప్పుడు వారండి ఆల్బర్ట్ ఐన్స్టైన్? ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇన్స్పైర్స్. సో చంద్రబాబు నాయుడు గారు ఓవరాల్ కన్సల్టేట్ చేస్తే కనుక ఐ థింక్ ఈజ్ ఎ విజనరీ. He knows how to create wealth and he is always 20 years ahead. అండ్ అది అతనికి ప్లస్ మైనస్ కూడా. మీకు ఎక్కువ ఆలోచన ఉండడం కూడా ఒకసారి మీకు నెగిటివ్ అయిపోతుంది.
ఆయన ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ రావడానికి కష్టపడ్డారు. ఎందుకంటే బికాజ్ హీ వాజ్ టాకింగ్ 2020 విజన్ 2020. ఆ టైంలో ఓడిపోయారు ఆయన. పీపుల్ ఆర్ నాట్ విల్, ఎందుకంటే మనం సొసైటీ ఈస్ కండిషన్డ్. 2004 సమయంలో పీపుల్ ఆర్ కండిషన్డ్ అండి. మన సొసైటీలో పీపుల్ ఆర్ కండిషన్డ్. ఇది జరిగిందా, దాన్ని కంప్లైంట్ కూడా చేయాలనుకోకపోవడం అనేది మన నిరాసక్తత కాదు. వీ హ్యావ్ బిన్ ట్రైన్డ్ నాట్ టు థింక్ లైక్ దట్. ఈ సొసైటీ ఇది ఇంతేలే, మనం కంప్లైంట్ చేసినా ఇదేమీ జరగదు. నిజం, అది నిజమే కదా. మన భారతదేశంలో కేసు పెండెన్సీ ఎంత ఉందండి? 50 మిలియన్ కేసు పెండెన్సీ ఉందండి. అంటే ఇది అసలు విచిత్రం ఏంటంటే, ఈ రోజు న్యాయ వ్యవస్థ అన్ని కేసులు పెండింగ్, అవి ఎప్పటికి తీరుతాయి? ఐ హ్యావ్ మై ఓన్ కేసు, 10 years నుంచి ఏమీ జరగలేదు. ఐఎమ్ షూర్ ఈచ్ వన్ ఆఫ్ us విల్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ విత్ ది లీగల్ సిస్టమ్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు హెడ్ ఆఫ్ ది టైమ్స్ ఆలోచిస్తే కొంత ఇబ్బంది కూడా పడాలి. ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. బట్ అదర్వైజ్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఐ థింక్ ఈజ్ ద రైట్ పర్సన్. కేటీఆర్ తోటి పరిచయం ఉంది సార్ మీకు పర్సనల్ గా? ఉందండి. దగ్గర నుంచి చూసుంటారు మీరు ఐటీ మినిస్టర్ గా. ఎలా అనిపించింది సార్ ఆయన యొక్క? ఎక్సలెంట్ అండి. ఈజ్ అ డైనమిక్ గాయ్. ఈజ్ వెరీ బ్రిలియంట్. హీ డజంట్ టేక్ టైమ్, హీ డజంట్ మిన్స్ వర్డ్స్. ఇమీడియట్ గా అతను డెసిషన్ తీసుకోగలరు. డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్ సార్. స్పీడ్ ఈజ్ ద లీడర్షిప్. మీ లీడర్షిప్ ఏంటంటే స్పీడ్ ఉండాలి సార్ లీడర్షిప్లో. స్పీడ్ లేకపోతే చాలా ప్రాబ్లం. డెసిషన్స్ ఎందుకు ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యాజ్ ఎ కంట్రీ, వై ఇస్ ఇట్ మూవింగ్ సో ఫాస్ట్? డెసిషన్ మేకింగ్ డిసైసివ్గా ఉంటుంది. వాడి డెసిషన్ ఇవాళ తీసుకుంటే రేపటి నుంచి అమలు అయిపోవాలి. అలాంటివి గమనించారా కేటీఆర్లో మీరు? వెరీ మచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి వక్త, అండ్ హీస్ వెరీ కిక్. అండ్ అతనికి కాంటెంపరీ టెక్నాలజీతో కొంత పరిచయం ఉంది. అండ్ హీ డజంట్ వేస్ట్ టైం. ట్రై చేస్తాము, అయితే ముందుకెళ్తుంది, పనికి వస్తుంది స్టేట్కి, లేదంటే లేదు. సో నో మిన్సింగ్ వర్డ్స్. దట్ ఈస్ అ గుడ్ థింగ్ ఐ అబ్జర్వ్డ్ ఇన్ హిమ్. మీకు ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర నుంచి ప్రశంస లభించిందంట సార్. ఎలా కనిపించింది అప్పుడు ఆ సమయంలో? ఎందుకోసం ఆయన దృష్టిలోకి వెళ్ళేంత ఎందుకు అంటే ఎలా జరిగింది అసలు? అది ఆయన దృష్టికి వెళ్ళేంతగా ఎలా జరిగింది అసలు? అగైన్ సార్, మన చేతిలో ఏం లేదు, అది జరిగింది. బట్ ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూమెంట్. ఎప్పుడు సార్ అది? 2022 సెప్టెంబర్ 18 కానీ 19 అనుకుంటా, నాకు ఎంబసీ నుంచి కాల్ వచ్చింది దట్ ఐ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ అండ్ కవర్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. సెప్టెంబర్ 17 ప్రధాని మోడీ గారి బర్త్డే రోజు ఆయన సంతకం చేసి పంపించినటువంటి లెటర్ అన్నమాట. మన బుక్స్ చదివానని చెప్పారు అందులో. తర్వాత యువత సాధికారతకు నేను చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆయన అభినందించారు. ఆయన కూడా మన యువత సాధికారత కోసం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, వారి ఆంటర్ప్రెన్యూరల్ స్టార్టప్స్కి ఆయన ఇస్తున్నటువంటి చేయూత, వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ he said you will be very happy to know that I am also doing this for our country's youth అని చెప్పడం. చాలా పెద్ద లేఖ అది 2022లో అది వచ్చిందండి. ఎలా అనిపించింది సార్ ఆ లెటర్ రావడం? ఇది వెరీ స్పెషల్ అండి. మోడీ గారికి మనం ఒక 140 కోట్ల, మన 1.4 బిలియన్ పీపుల్, ఇఫ్ హీ హస్ చోజన్ సంబడి, ఐ థింక్ వీఆర్ లక్కీ. బట్ ఫర్ మీ ద లైఫ్ కేమ్ యాజ్ అ సర్కిల్ అండి. 1994 ఒక ప్రధానమంత్రికి నేను సర్వ్ చేయడం, సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్. 2022లో ఒక సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ మన వర్క్ని అప్రిషియేట్ చేస్తూ ప్రశంసా పత్రం పంపడం. 28 years ఆఫ్ ఆ లైఫ్. ఐ థింక్ ఐ ఫెల్ట్ ఓకే, మనం చేస్తున్న పనికి ఒక గుర్తింపు లభించింది. అంతే. దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా పెద్ద పనులు చేయాలి.